మనం కూడా బాబా యొక్క అనుగ్రహం కోసం సీక్ చేసేవాళ్ళం కనుక సాయి సీకర్స్ పెట్టుకుంటాయి. మనకు బాబా కావాలి. సీక్ బాబా అండ్ వన్ వై సీక్ ఆఫ్ బాబా, సీక్ ఫ్రమ్ బాబా. ఆయన అనుగ్రహం కావాలి, ఆయన రక్షణ కావాలి, బాబాను కావాలి. ఇట్లా తీసుకున్న సాయి సీకర్స్, ఇట్లా తీసుకున్న సీకర్స్. బాబాను సీక్ చేస్తే ఏమవుతుంది? బాబాను చూడటమే మనకు కావాల్సింది. ఏంటి మన బాబాను నుంచి అడిగేది? ఆయన దర్శనమే. ఆయన దర్శనం అయినప్పుడు అందుకని ఆ సీ అనేటువంటిది హైలైట్ చేశాం. కానీ ఎక్కడ చూస్తాం ఆయన? మనం బాబాని మనమే చూసుకుంటాం. ఎక్కడ బయటకు కనిపించాడు ఆయన. అర్థంలో మనం చూసుకున్నట్టుగానే ఆత్మదర్శనం కావాలి. అందుకని ఒక మిర్రర్ లాగా ఒక ఎఫెక్ట్ ఇచ్చి దాంట్లో ఎక్కడ చూస్తావు నువ్వు అని అంటే అర్థంలో నేను నువ్వు చూసుకుంటావు. నీకు అక్కడ ఆత్మదర్శనమే అవుతుంది. అందుకని ఆ లోగాన్ని అలా చేసి ఇచ్చాను. దానివల్ల అర్థం అది. బాబాని సీక్ చేస్తే, ఆయన గురించి మనం ప్రార్థన చేస్తే, ఆయన దర్శనం కావాలనుకుంటాం, దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం ఎక్కడవుతుంది? ఆత్మదర్శనమే. అది అర్థంలో మనం చూసుకున్నట్టుండేటువంటి. కాబట్టి మేము దేనికి సీక్ చేస్తున్నామంటే ఆత్మదర్శనానికి సీక్ చేస్తున్నాం. మనకు సాయి ఆత్మ, ఆయన పరమాత్మ. కాబట్టి మన సాయి సీకర్స్. మనం భక్తులమో కాదు అది బాబా చెప్పాలి. మేము మాత్రం ఆయన సీక్ చేస్తాం. సార్కి ఎవరు బాబా మన భక్తులు అనుకుంటే ఎట్లా? ఆయన చెప్పాలి మన భక్తులమో కాదు. నాకు తెలియదు స్వామి, నేను మాత్రం మాకు నువ్వు కావాలి. నువ్వు భక్తులు అంటావో ఇంకోటి అంటావో నీ ఇష్టం. ఇప్పటికప్పుడు ఆత్మదర్శనం అయ్యే లోపల కూడా మన అర్థంలో చూసుకుంటున్నాం. మనం ఎలా పోతున్నాం? సత్సంగానికి పోతాం అనుకుంటున్నాం, మనం సాయి భక్తులు అనుకుంటున్నాం. నిజంగా మనం సాయి భక్తులు. మనలో ఉండేటువంటి ఏమి గుణాలు ఉన్నాయి? బాబాను మనం దూరం చేసేటువంటి గుణాలు ఏమున్నాయి? మనం సత్సంగానికి పోయినప్పుడు మనం బాబానే సీక్ చేస్తున్నామా, లేకపోతే ఇంక వేరే వాటిని కూడా సీక్ చేసుకుంటున్నామా? సాయం కాకుండా రికగ్నిషన్, నా పాట వినాలా, నా గొంతు వినాలా, నా స్పీచ్ వినాలా, నన్ను అందరూ లీడర్ కింద గుర్తించాలా, నా మాట అందరూ వినాలా అటువంటి పవర్ సీకింగ్ ఉందా? నేమ్ సీకింగ్ ఉందా? ఏం సీకింగ్స్ ఉన్నాయి మనలో? ఈ సీకింగ్స్ ఏమీ కాకుండా ఒక్క బాబాని మాత్రమే సీక్ చేస్తాం అని మనం ఎప్పటికప్పుడు అర్థం చూసుకుంటుంటాం. చూసుకుంటూ మనం ఎంత అగ్ని గుణాలు కనిపిస్తుంటే అగ్నిని తుడుచుకుంటూ పోతే అంతా పోయేటప్పటికి బాబా చూపిస్తారు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా అది అర్థంలో చూసుకున్నాను. అనుక్షణం ప్రతిరోజు ప్రతి సత్సంగంలో ప్రతిరోజు సత్సంగం బయట ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూనే ఉండాలి. ఆ ఆత్మ పరిశీలన తగ్గిందంటే ఈ మిగతా సీకింగ్స్ పెరుగుతాయి, సాయి సీకింగ్ కాకుండా. ఆ తర్వాత అది వేరే రకంగా అవుతుంది. ఈ సత్సంగానికి వేరే దానికి వేదికలు అవుతాయి. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.